దియంగా బోనం మీదాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనం మంచు మీదాడింది నాగు రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా బోనం మీదాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు. అవునండి, ఇది మొదటి ఈ సంవత్సరమే కదా మీరు చాలా సక్సెస్ సాధించింది. అవును అది ముఖ్యంగా ఎల్లమ్మ తల్లి సాంగ్, అలాగే అవును ఎక్కువ డెవోషనల్ సాంగ్స్ లో మీకు సక్సెస్ వచ్చింది. అవును. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సంతోషంగా ఉన్నదా? అంటే నాకు చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఐటీ వార్షికోత్సవ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేసి మా వాళ్ళతో అందరితో ఉండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వెమ్లవాడలో ఫోక్ సింగర్స్ అలాగే ఫోక్ డాన్సర్స్ వాళ్ళంతా కలిసి మన వెమ్లవాడలో బోనాలు అయితే తీయడం జరుగుతుంది. సో దాన్ని అయితే మనం లైవ్ కవరేజ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాము. సో చాలా మంది సెలబ్రిటీలు అయితే రావడం జరిగింది. వాళ్ళంతా చాలా ఆనందోత్సాహాలతో ఈరోజు అయితే మన వెమ్లవాడలో బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మనం అమ్మ పోషవ తల్లి చెట్టు కట్టే సక్కుత బొమ్మ బొమ్మవోయమ్మ రాణి బొమ్మవోయమ్మ నువ్వు అట్లల్లింటి కదా వందల బొమ్మ బొమ్మవోయమ్మ రాణి దేమాయమ్మ చెట్టు కట్టే సక్కుత బొమ్మ బొమ్మవోయమ్మ రాణి బొమ్మవోయమ్మ నువ్వు అట్లల్లింటి కదా వందల బొమ్మ బొమ్మవోయమ్మ రాణి దేమాయమ్మ అమ్మ పోషవ్వ రావు రావు పోషమ్మ పోషమ్మ రావు మా ఇంటి రాకో పోషమ్మ బోని కులరాక పోషమ్మ 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 రావు మా ఇంటి రాకో పోషమ్మ బోని కులరాకో పోషమ్మ నీరూపు నీరేక పోషమ్మ నీ సక్కదర బొమ్మ పోషమ్మ నీ సక్కదర బొమ్మ పోషమ్మ నీరేక పోషమ్మ నీ సక్కదర బొమ్మ పోషమ్మ నీ సక్కదర బొమ్మ పోషమ్మ రా 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 పోషమ్మ పోషమ్మ రావు మా ఇంటి రాకో పోషమ్మ బోని కులరాకో పోషమ్మ ఒకేసి డబ్బాడ ఒక్కసి సత్తాడ కాలు కదిలియావే మా తల్లి పోషమ్మ గజ్జ కదిలియావే మా తల్లి పోషమ్మ ఒకేసి డబ్బాడ ఒక్కసి సత్తాడ కాలు కదిలియావే మా తల్లి పోషమ్మ గజ్జ కదిలియావే మా తల్లి పోషమ్మ రావే రావే పోషమ్మ నిన్ను రాజులు కలిసి మాయమ్మ రావే రావే పోషమ్మ నిన్ను రాజులు కలిసి మాయమ్మ రావే రావే పోషమ్మ రావే రావే పోషమ్మ రావే రావే పోషమ్మ పోషమ్మ నిన్ను రాజులు కలిసి పోషమ్మ పోషమ్మ రావే రావే పోషమ్మ పోషమ్మ నిన్ను రాజులు కలిసి పోషమ్మ పోషమ్మ విమలవాడలో మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు అభివందనాలు. థ్యాంక్ యూ. మన అన్న అయితే ఈరోజు బోనాల గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. సో చెప్పండి అన్న. సో బోనం అంటేనే ఒక భక్తితో సమర్పించేది. సో అమ్మవారికి బోనం ఎలా సమర్పిస్తామో మీ యూట్యూబ్ కళాకారులందరికీ, ఎందుకంటే చాలా మందికి ఉపాధితో పాటు జీవన బుద్ధిని గుక్కడి పువ్వును గుప్పడి ప్రేమను అందించిన యూట్యూబ్ తల్లి సగర్వంగా బద్దిపురుషమ్మకు నిర్వహిస్తున్న బోనాలు ఇవి. సో పోయిన సంవత్సరం నుంచి చేసుకుంటాం 2023 నుంచి. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న ఒక డేట్ నిర్ణయించుకొని ఈ రోజున మేము యూట్యూబ్ కళాకారులు అందరం బోనాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం మాంకాళి గుడి నుంచి తీసేవాళ్ళు, కానీ ఈసారి మున్నూరు కాపు సంఘం నుంచి తీయడానికి కారణం అయితే కొన్ని అనివార్య కారణం వల్ల మేము ఎక్కువ టైం ఎక్కువ లేకుండే. సో సమయభావం వల్ల సో అక్కడైతే కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి రెండుసారి కొంచెం ట్రాఫిక్ అభివృద్ధి వల్ల సో మేము ఇక్కడ ఇప్పుడు మున్నూరు కాపు సంఘం నుంచి తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళకు లాంగ్ అవుతుంది కదా. లాంగ్ అంటే ఇంకా ఇది ప్రేమతో కూడింది కాబట్టి భక్తితో కూడింది కాబట్టి కొంచెం లాంగ్ అయినా పర్లేదు. చాలా మంది అడిగినాం మరి దూరం అవుతుందంటే పర్లేదన్న బోనమే కదా, కిలోమీటర్ నడుస్తాము. భక్తులు ఎంతో లైన్లలో ఉంటాం, కిటకిలాడే భక్తులు కూడా దైవదర్శనం కొద్ది అంత వరకు ఉంటామని చెప్పి అనడం వల్ల లాంగ్ అయినా పర్లేదు సహకరించారు అందరూ. అంటే ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు ఈసారి కూడా సాయంత్రం ఈవెంట్ ఉంటుందా? ఇవాళ ఉంటుంది. ఒకటిసారి ఎలా నడిచిందో సేమ్ కంప్లీట్ గా అలానే ఉంటుంది. ఈరోజు ఎక్కడ చేస్తుంది? ఇక్కడ మున్నూరు కాపు సత్రం పార్కింగ్ ఏరియాలో చేస్తున్నాం. పార్కింగ్ ఏరియా ఫంక్షన్ హాల్ తీసుకోలేదా? అదే అన్న సమయభావం వల్ల కొంచెం అనుకోకుండా ఈ ఒక 1 వీక్ సరిపోతుంది ఖచ్చితంగా సార్. ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది, చాలా ప్లేస్ ఉంది, అక్కడ జరుపుకుందాం. సో మీరు అందరూ ఈవినింగ్ 6 గంటల నుంచి స్టార్ట్ అన్న 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ వచ్చి విజయవంతం చేయగలరని చెప్పి కోరుకుంటాను. నిజంగా బోనాలు చూసి రాసి కన్నా ఎక్కువ మంచి రెస్పాన్స్ వస్తుంది కదా. సో ఇదే రూపుతోటి సాయంత్రం ఆటపాటలు కూడా మీరు అందరూ వచ్చి విజయవంతం చేయగలరు. జై ఐడియా, జై పల్లెపదం.